తుమ్మితే ఊడిపోయే ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అని బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి అన్నారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి పూర్తి స్థాయి మెజార్టీ లేదని, అందుకే బీఆర్ఎస్ తో అవగాహన కుదుర్చుకుందని ఆరోపించారు. ఎంఐఎం మధ్యవర్తిత్వంతో మాజీ సీఎం, ప్రస్తుత సీఎంల మధ్య అవగాహన కుదిరిందని విమర్శించారు. కాంగ్రెస్, ఎంఐఎం, బీఆర్ఎస్ 3 పార్టీలకు ఒక ఒప్పందానికి వచ్చాయని విమర్శించారు. అవినీతి, కుటుంబ పాలన వల్లే ఎన్నికల్లో ప్రజలు కేసీఆర్ ను ఓడించారు. కానీ కాంగ్రెస్ పార్టీ మీద ప్రేమతో ప్రజలు అధికారం ఇవ్వలేదన్నారు కిషన్ రెడ్డి. కాళేశ్వరం విషయంలో మాజీ సీఎం కేసీఆర్ ను కాంగ్రెస్ ప్రభుత్వం కాపాడుతోందని విమర్శించారు. కాళేశ్వరంపై విచారణ కోరుతూ కేంద్రానికి కాంగ్రెస్ ప్రభుత్వం లేఖ ఎందుకు రాయటం లేదని ప్రశ్నించారు. న్యాయ విచారణ పేరుతో కేసీఆర్ కు మేలు చేసేలా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తుందని మండిపడ్డారు. అయోధ్యలోని రామాలయాన్ని ధ్వంసం చేసి అక్కడ మస్జిద్ నిర్మాణం చేసిన విషయం అందరికీ తెలుసు. చివరకు 500 సంవత్సరాల పోరాట ఫలితం కారణంగా మరి శ్రీరాముడు జన్మించినటువంటి స్థానంలో ఒక భవ్యమైనటువంటి, దివ్యమైనటువంటి రామమందిర నిర్మాణం పూర్తయింది. ఈ నెల 22వ తేదీ అక్కడ ప్రాణప్రతిష్ఠ ఉంది. ఈ సందర్భంగా దేశంలో, ప్రపంచంలో ఉన్నటువంటి హిందువులందరూ కూడా ఎంతో ఆనంద ఉత్సవాలతో ఈ యొక్క కార్యక్రమం కోసం ఎదురు చూస్తూ ఉన్నారు. ఈ యొక్క 15 రోజుల పాటు కూడా అనేక రకాల కార్యక్రమాలు కూడా దేశమంతా నిర్వహిస్తూ ఉన్నాం. ఈ యొక్క 15 రోజుల పాటు అక్కడ జరిగేటువంటి అనేక రోజువారీ కార్యక్రమాలు తిలకిస్తూ ఉన్నారు. 22వ తేదీ 10:30 గంటలకు అన్ని దేవాలయాల్లో, ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని దేవాలయాలలో అయోధ్యలో జరిగేటువంటి ప్రాణప్రతిష్ఠ కార్యక్రమం వర్చువల్గా స్క్రీన్లు ఏర్పాటు చేసి లైవ్ చూడాలని, అదేవిధంగా అక్కడ మహారతి కార్యక్రమం దేవాలయాలు ఇవ్వాలి. 5 రామజ్యోతులు ఇంట్లో ఉన్నటువంటి దేవుడి దగ్గర, ఇంటి ముందు ఉన్నటువంటి తులసి అమ్మవారి దగ్గర, గేటు దగ్గర 3 లైట్లు, రామజ్యోతులు, దీపాలు, జ్యోతులు వెలిగించాలి. ఈ రకంగా ప్రతి ఇంట్లో 5 రామజ్యోతులు వెలిగించాలి. అదేవిధంగా సాయంకాలం దేవాలయాల దగ్గర, బస్తీల దగ్గర, ఇళ్లలో భజనలు కూడా చేయాలి. ఎందుకంటే సామాన్య పోరాటం కాదు, వేలాది మంది అమరవీరులైనటువంటి పోరాటము, 500 సంవత్సరాల పోరాటము.